తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సావిత్రి బాపులే జయంతి జనవరి 3న తేదీన మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా డిక్లేర్ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ప్రతి ఏడాది జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి ఏటా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ వేడుకలకు విద్యాశాఖ నుంచి బడ్జెట్ కేటాయించాలని పేర్కొన్నారు. విద్యతోనే వనితకు విముక్తి సాధ్యమన్న సామాజిక సంస్కర్త, ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, బహుజన చైతన్య స్ఫూర్తి మహాత్మా జ్యోతిరావు పులే సతీమణి గౌరవ సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా జనవరి 3ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని నిర్ణయించామని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ఇవాళ రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖకు సూచించారు. మహిళల విద్య కోసం సావిత్రిబాయి పులే చేసిన కృషిని గౌరవించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపింది. ఇందుకోసం అయ్యే ఖర్చును విద్యాశాఖ బడ్జెట్ నుంచి కేటాయించాలని తెలిపింది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ కూడా అవసరమైన చర్యలకు తక్షణమే తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల పలు ప్రజా సంఘాలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి.